హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం ఏదైతే జాహ్నవి ఈ పాప మిస్సింగ్ కేసు ఉందో ఇది ఈరోజు ఆరో రోజు కావడంతో పోలీసులు నిన్న చెప్పినట్టుగా కుక్కని అదుపులోకి తీసుకుని వాళ్ళ ఆధీనంలోకి పెట్టుకునే వరకు ఉంచి ఈరోజు ఉదయం ఏదైతే ఒక 12 దాటిన తర్వాత దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చడం జరిగింది. జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత దాన్ని ఒకసారిగా తోటలోకి వదలడం జరిగింది. అయితే తోటలోకి వెళ్ళిన తర్వాత అది కంగారుగా అటు ఇటు తిరుగుతూ ఇలా ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉంది. మరి కాసేపట్లో మనం చూసాం, విజువల్స్‌లో కూడా చూడొచ్చు. విజువల్స్‌లో చూసినట్టుగా అలా రోడ్డు పై నుంచి అలా వస్తూ మళ్ళీ అలా తోటలోకి కూడా రావడం జరిగింది. తోటలోంచి వచ్చి ఇలా ఇదే వే గుండా ఈ వేలోనే ఇలా లోపలికి కూడా ఏదైతే కుక్క ఉందో జీపీఎస్ అమర్చిన కుక్క ఇలా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ జీపీఎస్‌కి సంబంధించి పోలీసులు ఎప్పటికప్పుడు అధికారులు అందరూ కలిసి ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ ట్రాకింగ్ విషయంలో ఎక్కడ ఏదైనా అనుమానాలున్న ఏదైనా కుక్క అక్కడ ఆగినటువంటి పరిస్థితుల్ని గమనించి వెంటనే వీళ్ళు రంగంలోకి దిగే పనిలో పడ్డారు పోలీసులు. అయితే ఈ విషయంలో పోలీసులు ఎటువంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతీదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ కుక్కనైతే వదలడం జరిగింది. కుక్క అయితే చూడొచ్చు మీరు, ఈ దారి గుండానే ఇప్పుడే ఇలా వెళ్ళడం జరిగింది. ఈ తోట కూడా చుట్టూ తిరుగుతూ ఉంది. అలా రోడ్డు పైకి కూడా వచ్చింది. అది కూడా విజువల్స్ లో చూడొచ్చు. ప్రస్తుతం అయితే కుక్క ఏదైనా కీలక అప్డేట్ ఇస్తుందా అని కూడా ఇక్కడైతే ఉత్కంఠతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కుక్కే కీలకంగా మారింది. ఈ యొక్క పాప మిస్సింగ్ కేసుకి ప్రత్యేకించి ఈ కుక్క ఒక ఏదైనా ఈ అప్డేట్ ఇవ్వబోతుందా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు.